హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మార్నింగే చూడండి ఎంత పొగ మంచు కమ్ముకొనుందో. మామూలుగా 5కి లేస్తే బాగా చీకటిగా ఉందని చెప్పేసి మళ్ళీ పడుకునేసాము. మళ్ళీ మెలకు వచ్చేసరికి 6:30 అయిందండి. 6:30 అయినప్పటికీ చూడండి మంచు ఎలా ఉందో. వీధి కూడా కనిపించట్లేదు. భయంకరమైన చలండి. బయటికి రావడానికి కూడా వీలవ్వట్లేదు. పిల్లల్ని ఎంత బయటికి వెళ్ళొద్దని చెప్పినా వాళ్ళు వినకుండా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళేసి చల్లగా ఉంది కదండి, చలిగా ఉంది కదా, పిల్లలకైతే వేడి నీళ్ళు పెట్టేసి అవి బాగా మరగనిచ్చేసిన తర్వాత చల్లార్చి అయితే బాటిల్స్లో వస్తానండి. పిల్లలు లేచిన వెంటనే అయితే వేడి నీళ్ళు అడుగుతారు తాగడానికి. ఈ చలికాలం కదా, చల్ల నీళ్ళు తాగబుద్ధి అవ్వట్లేదని చెప్పేసి వేడి నీళ్ళు అడుగుతారు. వాళ్ళు అడక్క ముందే నేను వేడి చేసేసి చల్లార్చి బాటిల్స్ అయితే ఇట్లా పెట్టేస్తాను. వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారని నాకు తెలుసు, అందుకే నేను ఇలా చేస్తాను. మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళకి వేడి నీళ్ళు పెట్టేసి తాగడానికి పక్కన పెట్టేసి వాళ్ళకి అవసరమైనప్పుడల్లా తాగుతూ ఉంటారండి. పాప స్కూల్కి వెళ్తుంది కదా, క్యారేజీ రెడీ చేయాలి, బాక్స్ రెడీ చేయాలి కదా అని చెప్పేసి మార్నింగ్ అయితే లేచి వంట స్టార్ట్ చేశాను. మిగతా పని అంతా నైట్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటాయి. మార్నింగ్ లేచి వంట చేసి పాపకి బాక్స్ పెట్టేసి పాపను రెడీ చేసి పంపించాల్సింది. ఏం కూర చేయాలనేది పెద్ద సమస్య అయిపోతుందండి మార్నింగే. అందుకని చెప్పి బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఫ్రిడ్జ్లో చూస్తే కాకరకాయలు తప్ప ఇంకేమీ లేవు. కాకరకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం అండి. అసలు వీళ్ళు తినట్లేదని చెప్పి చాలా రేర్గా చేస్తాను ఈ కూర. నా వరకే చేస్తాను, చేసినా కానీ ఎవరు తినరు, నేను మాత్రమే తినాలి. అందుకని చెప్పి ఈరోజు ఏం లేవని చెప్పి కాకరకాయలు మాత్రమే ఉన్నాయి. అవి పైన తొక్కంతా తీసేసి ఇట్లాగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకున్నాను. అది ఉప్పు సాల్ట్ వేసి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత అవి ప్రెస్ చేసి బాగా కడిగితే ఆ చేదంతా పోతుంది. అప్పుడు మనం కొంచెం పసుపు వేసి ఉడకపెట్టామంటే మిగతా చేదంతా కూడా పోతుంది. ఈ కూర సూపర్గా ఉంటుందండి. నేను ఇంతకుముందు వర్క్ చేసేటప్పుడు మా సార్ ఉండేవాళ్ళు, మా సీనియరు బుజ్జి సార్ అని ఆ సార్ ఉండేవాళ్ళు. ఆ సార్ చేసుకొచ్చేది ఈ కూర. నాకొద్దు సార్ అది బాగుండదు అంటే, ఒక్కసారి తిని చూడమ్మా చాలా బాగుంటుంది అని చెప్పి మరి నా బాక్స్లో పెట్టేసేవాళ్ళు. నేను సర్లే అని చెప్పి మొహమాటానికి తిన్నాను, కానీ సూపర్గా ఉందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటూనే ఉంటాను. మా బాబు అయితే ఏం కూర అని అడుగుతున్నారు. తినేది లేదు, పెట్టేది లేదు, కానీ కూర మాత్రం అడుగుతాడండి. కాకరకాయ కదా, పాప ఏమంటుందో తెలియదు. ఎలాగైనా సరే ఈ కూర అయితే పెట్టి పంపించేస్తాను స్కూల్కి. 8కి వ్యాన్ వచ్చేస్తుందండి. 8 లోపల ఏం చేసుకున్నా, వంట ఏం చేసినా 8 లోపలే కంప్లీట్ చేయాలి. రెండు ఎర్రగడ్డలు, 3 టమోటాలు, కాకరకాయలతో ఈరోజైతే మార్నింగ్ కర్రీ చేసేస్తున్నాను. బాక్స్లోకి అయితే నాకు కానీ పాపకు కానీ బాక్స్లోకి అయితే ఇదే కర్రీ పెట్టుకుంటాను. ఇంట్లో ఉండేవాళ్ళు ఇంకా తింటారో లేదో వాళ్ళకే తెలియాలి. ఆఫ్టర్నూన్ వరకు ఈ మంచు ఇలాగే ఉంటుందండి. ఈ చలికి తట్టుకోలేక అసలు మార్నింగ్ అయితే మెలకువ కూడా రావట్లేదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కాకరకాయ టమోటా కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ కర్రీ చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టము. ఆ రోజు మా సారు చేసుకొచ్చిన కూర ఆ రోజు తిని టేస్ట్ అయితే మర్చిపోలేకపోతున్నాను నేను.
ఇలాగా ఆనియన్స్ టమాటాలు కూడా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసి కొంచెం కరివేపాకు కూడా కడిగేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఈ చలికి అసలు పని కూడా చేయబుద్ధి కాలేదండి. ఇంకొద్దిసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ మనం పడుకుంటే కుదరదు కదా. ఇంట్లో స్కూల్ కూడా ఆపేసి ఇంట్లో కూర్చో ఉంటుంది మా పాప. ఓపిక లేకపోయినా ఓపిక ఉన్నా పొద్దున్నే లేచి చేయాల్సిందేనా. వీడియోలు చేయడానికి అసలు టైమే కుదరట్లేదండి. మార్నింగ్ లేచి వంట పని ఇంటి పని మొత్తం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇంట్లో పని చేసి పిల్లలకి అన్నం తినిపించే లోపల ఉన్న ఓపిక కాస్త పోతుంది. వీడియోలు చేయడానికి కూడా టైం ఉండట్లేదు. అందుకే వీడియో వీక్లీ 1 టైం అయితే పెడుతున్నాను, లాంగ్ వీడియో. మీరు చూడండి, వీడియో ఫుల్గా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే మాకు కలుగుతుంది. వ్యూస్ ఎక్కువ వస్తుంటేనే కదా మాకు ఇంకా వీడియోలు చేయాలి అనిపిస్తుంది. ఒకవేళ చూడకపోతే ఏ వీడియోలే అనిపిస్తుంది కదా. వీడియో నేనే చేసుకోవాలి, ఎడిటింగ్ కూడా నేనే చేసుకోవాలి, అన్నీ నేనే చేయాలండి. అందుకే టైం సెట్ అవ్వట్లేదు. ఆఫ్టర్నూన్ లంచ్ అవర్ తర్వాత చేద్దామన్నా కుదరదు. ఇలాగ ప్రెస్ చేసినట్టు బాగా కడిగామంటే పసుపులో నానబెట్టాం కదా, ఆ పసుపులో ఆ చేదంతా కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసామంటే మిగతా చేదు కూడా నీళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. చేదు కూడా అనిపించదండి ఈ కర్రీ, చాలా బాగుంటుంది.
ఇష్టమైన కూర. ఈ రోజు ఇంటికి ఆడినాం కాబట్టి చేసుకుంటాం.